రాజకీయ నాయకుల్లో జగన్ వైఖరి భిన్నంగా ఉంటుంది. ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడంలో ఆయన దిట్ట. వైసీపీకి సంబంధించి కీలక నిర్ణయాల్లో ఆయనే సర్వాధికారిగా వ్యవహరిస్తారు. నిర్ణయాలు తీసుకోవడమే కాకుండా ఇతరుల విషయంలో ఆయన వ్యవహరించే తీరు ఏకపక్షంగానే ఉంటుంది. తన పార్టీలో తన తండ్రి రాజశేఖర్ రెడ్డి సమకాలికులున్నారు. కానీ అధికారంలో ఉన్నప్పుడు కానీ ఇప్పుడు ప్రతిపక్షంలో మారిన తర్వాత కూడా గౌరవ హోదాలు కల్పించడంలో తనదైన ముద్ర వేస్తున్నారు. కానీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షంలో మారిన తర్వాత కూడా గౌరవ హోదాలు కల్పించడంలో తనదైన శైలిలో ముందుకు వెళతారు. ఎవరికి ఎప్పుడు ప్రాధాన్యం ఇవ్వాలో, ఎప్పుడు ప్రాధాన్యం తగ్గించాలో ఆయనకు తెలిసినట్టుగా మరెవరికి తెలియదు. ఆయన ఉచ్చులో చిక్కుకున్న వారు బయటకు రావడం కష్టం. అంతలా వారిపై వివాదాస్పద ముద్ర పడేలా చేయగలరు. ఇప్పుడు వల్లభనేని పరిస్థితి కూడా అదే. ఆయన తనపై ఉన్న వివాదాస్పద ముద్రతో మరో పార్టీలోకి వెళ్లలేరు. ఇతర పార్టీ వారు తీసుకోరు కూడా. 2019 ఎన్నికల్లో టీడీపీ తరపున గెలిచిన వల్లభనేని కొద్ది రోజులకే వైసీపీలోకి వెళ్లిపోయారు. అయితే వైసీపీలో చేరిన వల్లభనేని వంశీమోహన్తో జగన్ ఎన్ని వ్యాఖ్యలు చేయించాలో అన్నీ చేయించేశారు. చంద్రబాబు, లోకేష్లపై అందుకు ఇప్పుడు మూల్యం చెల్లించుకుంటున్నారు వల్లభనేని. పోనీ వైసీపీ నుంచి ఏదైనా స్వాంతన లభిస్తుందనుకుంటే తన సొంత నియోజకవర్గం గన్నవరంలోనే ప్రాధాన్యత లేని నాయకుడిగా మారిపోతున్నారు. జగన్ ప్రత్యేకంగా కలుసుకోవాలంటే వల్లభనేనికి కుదిరే పని కాదన్నట్టు పార్టీ వర్గాల్లో ప్రచారం ఉంది. వ్యక్తిగతంగా కలిసేందుకు ఆయనకు అపాయింట్మెంట్ లభించలేదన్నది ఆ పార్టీ వర్గాల్లో ఉన్న టాక్. వారాంతపు స్కెడ్యూల్లో భాగంగా తాడేపల్లి వస్తారు జగన్. అది కూడా గన్నవరం ఎయిర్పోర్ట్ ద్వారానే. అయితే జగన్ని కలిసేందుకు అవకాశం దొరక్కపోవడంతో వంశీ ఎయిర్పోర్ట్ వద్ద వేచి చూడడం కనిపించింది. ఇతర పార్టీ నేతల మాదిరిగా వంశీ బారికేడ్ల అవతల నిలబడాల్సి వస్తోంది. కేవలం కొన్ని సెకండ్లు మాత్రమే జగన్ దూరం నుంచి మాట్లాడి వెళ్ళిపోతున్న వీడియోలు, దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వెలుగు చూస్తున్నాయి.